హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతి మినీ వ్లాగ్స్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము మేము. అయితే ఇదేంటంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా ఫేమస్ అయింది కదా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్. అందుకని దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. ఆనియన్ తరుగు అండ్ పచ్చిమిర్చి తరుగు అండ్ కొత్తిమీర తరుగు అండ్ కొన్ని ఎల్లుల్లిపాయ తరుగు కూడా కనిపెట్టుకున్నాము. అండ్ 2 ఎగ్గులు ఉడకబెట్టుకున్నాను. అండ్ 2 ఎగ్గులు మాత్రం అది కొట్టి పెట్టుకొని అందులో పచ్చిమిర్చి అన్నీ వేసి పెట్టుకున్నామంట. మొత్తానికి ఒక 4 ఎగ్గులు తీసుకున్నాము. దీనికి ఫస్ట్ ఒక ఎగ్గుతో ట్రై చేద్దామని చెప్పేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎగ్గును అటు ఇటు రొటేట్ చేసి తర్వాత కొంచెం ఆ ఎగ్గు అయితే కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ ఆనియన్ తరుగు కొత్తిమీర వేసాము. తర్వాత ఆ ఎల్లుల్లి తరుగు కూడా వేసుకొని మళ్ళీ ఇంకొద్దిగా ఎగ్ వేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఏంటంటే కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా అవి కూడా వేసేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేయగానే ఇది కొంచెం పైకి తేలింది అంటే మంచిగానే ఉడుకుతుంది అనమాట. మేమైతే మంచిగా వచ్చిద్దని అనుకుంటున్నాము. దీంట్లో అంటే వాళ్ళు ఫ్లఫీగా చేశారు కదా, అలా వచ్చిద్దని చెప్పేసి అనుకుంటున్నాము. అరే మొత్తానికి ఏదో బిస్కెట్ అయ్యేలాగా ఉంది. ఇదైతే బిస్కెట్ అయిందండి, రాలేదు. ఇలా అయిందనమాట. లాస్ట్కి చేసేది ఏం లేదు ఇంకా. అంటే ఎగ్ ఎలా చేసినా టేస్ట్గానే ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నీ వేసేసాం కాబట్టి చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు నచ్చింది. సరే అని చెప్పి మళ్ళీ ఇంకొక ఎగ్ ఉంది కదా, దాన్ని ఈసారి ఏం చేద్దామంటే ఒక ప్యాన్ తీసుకొని ఈసారి ప్యాన్లో తయారు చేద్దామని చెప్పి ప్యాన్లో వేసాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మళ్ళీ ఎగ్ వేసి సేమ్ ప్రాసెస్ ఎగ్గును అటు ఇటు రొటేట్ చేసేసి ఏదైతే ఎగ్ ఇంకా ఉంది కదా కొంచెం ఎగ్ లిక్విడ్ వేసేసాం. ఎగ్ లిక్విడ్ వేసేసి సేమ్ మళ్ళీ అవే ఆనియన్ తరుగు, అవే కొత్తిమీర తరుగు అండ్ అవే పచ్చిమిర్చి తరుగులు వేసేసి సేమ్ మళ్ళీ ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసేసామన్నమాట. సో ఇది వచ్చిందో రాదో తెలియదు ఇక ఇప్పుడు. ఇది కూడా మరి దాని మీద మళ్ళీ మిగిలి ఉన్నది కూడా వేసేసారు మా వారు. అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం సేపు ఉడకనివ్వాలి. అట్లా అప్పుడప్పుడు ఇలా చేయాలన్నమాట, వంటలు ట్రై చేయాలి. ఇది వచ్చిద్దా రాదో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఇది కూడా ఇంకో ప్రయత్నమే అనమాట. అదేమో అది బిస్కెట్ అయింది. ఇది చూడాలి ఇది ఎలా వచ్చిద్దో. నాకు చూడకపోతే ఇది వచ్చేలాగే ఉంది. చూద్దాం, వచ్చిద్దని అనుకుంటున్నాను. బాగానే వచ్చింది, మంచిగానే. అబ్బా తిరిగేసే మధ్యలో ఎగ్గు బొక్కబడింది. ఓవరాల్గా వచ్చేసిందిలేండి, బాగానే ఉంది. మొత్తానికి అనుకున్నట్టు బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే మా వారు చేసేసారు. సూపర్గా అనిపించింది. టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే కొంచెం అది అలా రాలేదన్నమాట, వాళ్ళు చూపించినట్టుగా. మాకు నచ్చినట్టు వచ్చింది. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.